హలో యాస్పిరెంట్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని ఆశిస్తున్నాను. నెక్స్ట్ ఈ వీడియోలో నేను ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చెప్పాలనుకుంటున్నాను. సో అందరూ లాస్ట్ వరకు చూడండి, చాలా జాగ్రత్తగా వినండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళంతా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని. ఏంటంటే ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే ఫస్ట్ ఈ ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యారంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి, షెడ్యూల్ ప్రకారం ఎగ్జామ్స్ జరగాలండి. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇప్పుడు సీరియస్ యాస్పిరెంట్స్ ఉంటారు, అలాగే కొంతమంది ఏమో జాబ్స్ చేస్తూ చదువుతారు, కొంతమంది పెళ్ళిళ్ళు చేసుకున్న హౌస్ వైఫ్స్ కానీ లేదా మ్యారీడ్ మెన్ కానీ అలాగ వాళ్ళు ప్రిపేర్ అవుతారు. కొంతమంది అసలు ఏం జాబ్స్ లేకుండా నెక్స్ట్ నిరుద్యోగులుగా దీనికోసమే ప్రిపేర్ అవుతూ ఉంటారు. అందరూ ఉంటారు, నేనేం కాదనట్లా. కానీ ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే, ఇప్పుడు గమనించండి మీరు, ఈ కాంపిటేటివ్ ఫీల్డ్ అంటే ఏంటి? కాంపిటేటివ్ ఫీల్డ్ అనేది అందరితో నువ్వు పోటీపడి టాప్లో రావాలి, ఆ ఉన్న సీట్లు వేకెన్సీస్ ఫిల్ అవ్వాలి. ఇక్కడ ఏమవుతుందంటే స్టేట్ ఎగ్జామ్స్లో పర్టికులర్గా చూసుకున్నట్టయితే ఏం జరుగుతుంది మెయిన్గా అంటే, ఇప్పుడు కొంతమంది జాబ్స్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏంటంటే 8 hours డ్యూటీ, 10 hours డ్యూటీ ఉంటాయి, డిపెండ్ అపాన్ దేర్ జాబ్ అనమాట. అది నేనేం కాదనట్లే. ఇప్పుడు వీళ్ళు ఏం ఫీల్ అవుతారంటే, నోటిఫికేషన్ రాగానే పోస్ట్ పోన్ కావాలి అని అంటారు. అంటే వాళ్ళు ఏం భావిస్తారంటే, టైం మాకు లేదు చదవడానికి, మాకు ఎక్స్ట్రా టైం ఉంటే మేము బాగా చదువుతామని భావిస్తారు. అది కాదండి. ఇక్కడ మెయిన్ ఉద్దేశం ఏంటంటే అది కరెక్ట్ వే కాదు, కరెక్ట్ థింకింగ్ కాదు. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ కూడా డేట్స్ ఏమన్నా, అసలు జాబ్ లేని నిరుద్యోగులు నేను అడిగి ఏమన్నా డేట్స్ ఇస్తుందా, లేకపోతే వాళ్ళని అడిగి డేట్స్ ఇస్తుందా, వీళ్ళని అడిగి డేట్స్ ఇస్తుందా? ఒక సర్టెన్ డేట్ ఇస్తుంది ఏబిపిఎస్ అనుకున్న డేటు, దానికి కట్టుబడి ఉండాలి. అది మీరు ఈ జాబ్ చేస్తున్నా సరే, హౌస్ వైఫ్ అయినా సరే, లేదా మ్యారీడ్ మెన్ అయినా సరే, నిరుద్యోగులైనా సరే, ఎవరైనా సరే కట్టుబడి ఉండాలి. దానిలోగా నువ్వు కంప్లీట్ చేసుకోవాలి. అది ఎవరి బాధ్యత వాళ్ళదనమాట. కానీ ఇప్పుడు మీరు ఆల్రెడీ జాబ్ చేస్తున్నారు, జాబ్ లేని వాళ్ళ పరిస్థితి ఏంది? ఇంట్లో మనీ అడుగుతూ, ఇంట్లో వాళ్ళని వేస్తూ, ఎన్ని రోజులని అడుగుతూ, ఇది కరెక్టా? ఆల్రెడీ మ్యారీడ్ అయిపోయిన వాళ్ళు మంచి బాగానే స్టేబుల్, అంటే వీళ్ళతో కంపేర్ చేసి చెప్తున్నా, నిరుద్యోగులతో కంపేర్ చేసి చెప్తున్నా, వాళ్ళ పరిస్థితి ఏంది? మ్యారీడ్ వాళ్ళు ఏంటంటే కొంచెం సెటిల్ అయి ఉంటారు వీళ్ళతో పోలిస్తే, వీళ్ళ పరిస్థితి ఏంది? సో ఎప్పుడు ఆ పోస్ట్ పోన్ అనే పదానికి అర్థం లేకుండా చేయకండి ప్లీజ్. దయచేసి నేను నా సిన్సియర్ రిక్వెస్ట్, ఎగ్జామ్స్లో పోస్ట్ పోన్లు అడగండి. ఈ ఎగ్జామే కాదు, ఏ ఎగ్జామ్ అయినా ఫ్యూచర్లో అయినా సరే, ఇప్పుడు అయిపోయింది, నెక్స్ట్ ఫ్యూచర్ ఎగ్జామ్స్ అయినా ఈ పోస్ట్ పోన్ అనే పదాన్ని వాడకండి దయచేసి. నా సిన్సియర్ రిక్వెస్ట్. ఎందుకంటే బాధతో చెప్తున్నా నేను, ఎంతోమంది ఆశలు ఈ పోస్ట్ పోన్ పదంతో కోల్పోతున్నారండి. ఎంత బాధగా ఉంటుందంటే ఈ పోస్ట్ పోన్ పదం వాడుతున్నప్పుడల్లా సంబంధం లేని రీజన్స్. సిలబస్ కంప్లీట్ కాలేదని ఒక రీజనా? ఎవరికి సిలబస్ కంప్లీట్ అవుతుందండి? 10 ఏళ్ళు చదివినా అవుతుంది, 20 ఏళ్ళు చదివినా అవ్వదు. సిలబస్ ఎవరికి కంప్లీట్ కాదు. అది మీకు అర్థం కాదు, నాకైతే అర్థం కావట్లా. సెకండ్ది ఏంటంటే, మాకు టైం లేదు అని అంటారు. అది ఏందండి? ఇప్పుడు టైం లేదనంటే ఇక దాని అర్థం ఏంటి? అంటే మీరు జాబ్స్ చేసుకుంటూ హ్యాపీగా ఎగ్జామ్స్ రాయాలి, పాపం నిరుద్యోగులేమో జాబ్స్ లేకుండా ఇంట్లో తిట్టించుకుంటా, సమాజంలో అంతా తిట్టించుకుంటా ఎగ్జామ్స్ రాయాలనా? కరెక్ట్వేనా? అది మీరు జెన్యూన్గా ఆలోచించండి. సో నా సిన్సియర్ రిక్వెస్ట్, దయచేసి యూపీఎస్సీ ఎగ్జామ్స్ ఎలా ఉంటే ఆ విధంగా కండక్ట్ చేసే విధంగా చేయండి. గవర్నమెంట్ కూడా ఏంటంటే, ఒకవేళ మిస్టేక్స్ ఇది నోటిఫికేషన్లు ఉంటే రెక్టిఫై చేయాలి, ఒకవేళ లేకుండా నెక్స్ట్ ఒకవేళ ఉంటే హ్యాపీయే, నెక్స్ట్ కూడా ఏ మిస్టేక్స్ ఉండకూడదు. ఆన్ డేట్ ఎగ్జామ్స్ జరిగే విధంగా చేయండి ప్లీజ్ దయచేసి. ఎందుకంటే ఎంతోమంది ఆశలు కోల్పోతున్నారండి, ఇయర్స్ అయిపోతున్నాయి. ఎందుకంటే ఈ పోస్ట్ పోన్ వల్లే 1 year అయిపోయింది. ఎందుకంటే మరి ఇంత దారుణంగా ఉన్నారంటే, మీ స్వార్థాల కోసం మీరు ఆలోచిస్తారా? కష్టపడేవాడి గురించి లేదా? పోస్ట్ పోన్ అడిగే వాళ్ళు ఏంటంటే, ఎంతమంది పోస్ట్ పోన్ అడుగుతున్నారో వాళ్ళందరూ జాబ్స్ రిజైన్ చేసి అడగండి పోస్ట్ పోన్. అప్పుడు నేను ఒప్పుకుంటా జెన్యూన్గా. అట్ట చేయరు. మళ్ళీ ఎంత దారుణంగా ఆలోచిస్తున్నారు. పోస్ట్ పోన్ అడిగే వాళ్ళు జాబ్స్ ఉన్న వాళ్ళందరూ రిజైన్ చేసేసి అప్పుడు అడగండి పోస్ట్ పోన్లు ఎగ్జామ్స్. ఏమన్నా కరెక్టా అది? మీరు దయచేసి, నాకు అందరూ మిత్రులే, నాకు అందరూ అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ములే, నేను కాదనట్లా. బట్ ఏంటంటే, ఒక కష్టపడి చదువుకున్న వాళ్ళకి విలువ లేకుండా పోతుందండి ఈ ఎగ్జామ్స్ మెయిన్గా. సో దయచేసి మీరు ఏంటంటే ఆలోచించండి. ఎగ్జామ్స్ అది ఎవరి కోసం? నిరుద్యోగులని అడిగి డేట్ ఇవ్వట్లా, వీళ్ళు ఉద్యోగాలు చేసుకున్న వాళ్ళు డేట్ ఇవ్వట్లా, లేదా హౌస్ వైఫ్స్కి, మ్యారీడ్ ఉమెన్కి అడిగి డేట్లు ఇవ్వట్లా. వాళ్ళు ఇచ్చిన డేట్కి అందరు రాస్తున్నారు. ఇక్కడ మీరు ఎందుకు రాయలేకపోతున్నారు? దానివల్ల ఎంతోమంది లైఫ్స్ కోల్పోతున్నారండి, ఇయర్స్ అయిపోతున్నాయి. మ్యారేజ్ కావట్లే ఇక్కడ నిరుద్యోగులు, కొంతమంది మ్యారేజ్లు కావట్లా. ఏం జాబ్ చేస్తున్నావు అని అడుగుతున్నారు. మీరేం జాబ్ చేసుకుంటే ఈ విధంగా చేస్తారా? నాకు చాలా బాధతో నేను వీడియో చేస్తున్నా, మీరు అర్థం చేసుకుంటారని ఆలోచిస్తున్నాను నేను.
సరే, దయచేసి కింద కామెంట్ చేయండి. ఉంటానండి. థ్యాంక్ యూ అండి.